స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో మనం అందరం కలిసి మనము ఒక అధ్యాయాన్ని మనం చదువుకుందాము. మరి ప్రాముఖ్యంగా మనము ఏ సువార్తను మనం ధ్యానిస్తున్నాం? యోహాను సువార్తను మనం ధ్యానిస్తున్నాము. లాస్ట్ టైం మనము ధ్యానించింది యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనము ధ్యానించినాం కదా. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రేయర్స్ అని, దాని తర్వాత అందులో అతి పవర్ఫుల్ ప్రేయర్ అని, అతిపెద్ద ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, మన ప్రధాన యాజకుడైన మన ప్రభు, మన ప్రియుడు, మన యేసయ్య మన కొరకు ఆ విధంగా ప్రార్థన చేయడం అని చాలా గొప్ప సత్యాలు అందులో ఉన్న విషయాలను మనము గ్రహించాం. సరే, మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మరి 18వ అధ్యాయానికి మనం వస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో ఉన్న సత్యాలను మనము గ్రహిస్తాం. ఎవరైనా మొదటి నుంచి మరి 11 వచనాలు, ఈ 11 వచనాలే మనము ధ్యానించబోతున్నాము. ఎవరైనా గట్టిగా యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు, జాన్ చాప్టర్ 18 వర్సెస్ ఫ్రమ్ 1 to 11 ఎవరైనా చదవండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కీద్రోను వాగు దాటిపోయి అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలం తెలిసి ఉండేది. కావున యూదా సైనికుల్లో ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బలప్రవక్తలను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చింది. యేసు తనకు సంభవింపబోవున అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పారు. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచిండెను. ఆయన నేనే ఆయననే వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పారు. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుకో, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకూడదు అని పేతురుతో అన్నాడు. చాలు, ఇక్కడ మనం ఒక గొప్ప ప్యాసేజ్, బైబిల్లో ఉన్న ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం జస్ట్ చదివాం ఇక్కడ. మరి యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు. సో ఈ విషయాలలో ఉన్న సత్యాలను, ఈ భాగంలో ఉన్న వాక్యంలో ఉన్న సత్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో హోల్ పాయింట్ ఈరోజు వాక్యాంశం ఏంటంటే యేసుక్రీస్తు స్వచ్ఛందంగా తనకు తాను అప్పగించుకున్నాడు. ఓకే, యేసుక్రీస్తు తనకు తాను అప్పగించుకున్నాడు. జీసస్ ఆఫర్డ్ అప్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. హీ హిమ్సెల్ఫ్ వాలంటరీలీ ఆయన అప్పగించుకున్నాడు. సో ఆయనను ఎవరు ఫోర్స్ చేయలేదు, ఎవరు ప్లాన్ చేయలేదు. ఇది జీసస్ యొక్క ప్లాన్. దిస్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ సేటన్, దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఓకేనా? ఇది యేసు యొక్క ప్రణాళిక, యేసు యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు ఒక ఉద్దేశపూర్వకంగా తను తాను అప్పగించుకున్నాడు అనడానికి ఈ యొక్క యోహాను సువార్త ప్రాముఖ్యంగా ఈ భాగాన్ని వివరించి రాస్తా ఉన్నాడు. అందుకే కొన్ని డీటెయిల్స్ చాలా పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది అక్కడ. పర్టికులర్గా కొన్ని మాటలు అయితే ఆయననే అప్పగించుకున్నాడు అన్న విషయాన్ని కన్వే చేయడానికి రాసినట్టు మనకు అర్థమవుతా ఉన్నది. సో ఆ విషయాలు ఏందో మనం తెలుసుకుందాం. ఆయన ఆ విధంగా స్వచ్ఛందంగా తనను తాను అప్పగించుకోవడం ద్వారా మనకేంటి అన్న విషయాలు కూడా మనం ఈరోజు మనము అర్థం చేసుకుందాం. దానిలో ఉన్న మర్మాలు కూడా మనము అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం త్వరగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏంటంటే ఇదొక అసాధారణమైన లేకపోతే ఒక యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన కాదు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కిద్రోను వాగు దాటి ఒక తోట దగ్గర వెళ్తారు. అక్కడ గెత్సెమనే తోట. అక్కడ వెళ్ళిన తర్వాత ఉన్న క్రమంలో యూదా ఇస్కరియోతు వస్తాడు. యూదా ఇస్కరియోతు భటులతోనూ ఆయుధాలతోనూ
ఇంకేంది దీపములతోనూ కదా నానా విధములు అక్కడ వివరించున్నాయి. ఫరిసేయులు వీళ్ళందరూ ఒక పెద్ద సమూహం ఉంది. ఇంకొక వేరే సువార్తలలో పెద్ద సమూహం వచ్చింది అన్నట్టు అక్కడ రాయబడింది. ఇంగ్లీష్లో లార్జ్ క్రౌడ్ అని కూడా రాయబడింది. అంత పెద్ద సమూహముతో అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నేనే మిమ్మల్ని మీరు వెతుకుతున్న వాడు ఎవరో కాదు నేనే అన్న మాటలు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ ఆయనను అక్కడ అరెస్ట్ చేయడానికి ముందు మరి అక్కడ పేతురు ఏం చేసిండంటే తన ఆయుధాన్ని తీసుకొని ఏం చేశాడు, ఆయుధాన్ని వాడి ఏం చేశాడు, ఆ ఆయుధంతో మరి చెవును నరికేశాడు. మల్కియా ఆయన పేరు మల్కు అన్న వ్యక్తిని చెవు నరికేయడం మనము చూసాం. దాని తర్వాత ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టు కూడా మనము ఇక్కడ చూస్తున్నాం కదా. స్వస్థపరిచాడా లేదా? యేసయ్య స్వస్థపరిచాడు. సో కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఇక్కడ 1 నుంచి 11 వచనాలు చూస్తున్నాం. దాని తర్వాత యేసయ్యను అరెస్ట్ చేసినట్టు 12వ వచనంలో కూడా రాయబడి ఉంది. సో ఇందులో ఉన్న మర్మాలను మనము తెలుసుకుందాం. ఎందుకు మరి యేసుక్రీస్తు తనకు తానే అప్పగించుకున్నాడు, ఎందుకు తనకు తానే అప్పగించుకున్నాడు అన్నది ఇక్కడ మనము గ్రహించుకుందాం. సో మొట్టమొదటిగా ఇక్కడ వాక్యంలో ఏముందంటే 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ఈ మాటలు చెప్పి కదా. ఈ మాటలు చెప్పి అంటే ఏ మాటలు? శిష్యులకు చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. 13వ అధ్యాయం నుండి ఆ మాటలు మొదలయ్యాయి. ఓకేనా? ఈ సంఘటన కాకంటే ముందు ఎన్ని విషయాలు జరిగాయంటే 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, ఇన్ని అధ్యాయాలు ఒకటే రోజులో ఇవన్నీ జరిగాయన్నట్టు. అవన్నీ విషయాలు వారికి చెప్పాడు. ఏమేమి చెప్పాడంటే ఏ విధంగా బల్లను ఆచరించాలి, ఏ విధంగా మరి ప్రభు వల్ల పొందుకున్నారు కదా ఆ బల్లను, అది వాళ్ళకి అప్పగించాడు. బల్లన్న ఆచారం అప్పగించాడు. అదే కాకుండా మీరు ఒకరినొకరు సన్మానించుకోండి అని కాళ్ళు గడగడం. ఓకేనా? దాని తర్వాత నేను ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరన్న సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఇంకా నానా విషయాలు చెప్పి 17వ అధ్యాయంలో ఒక బలమైన ప్రార్థన చేయడం కూడా మనము చూస్తూ ఉన్నాం. ఓకే, సో కాబట్టి ఆ మాటలు, ఈ సంఘటనలు జరిగిన తర్వాత శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయాను. సో ఇక్కడ మనం అందరం జ్ఞాపకం చేసుకుందాము. ఒక చీకటి మార్గంలోకి, అంటే ఒక అంధకారంతో కూడుకున్న ఒక మార్గంలోకి వెళ్తున్నాడు అన్న సందేశాన్ని వ్యక్తపరచడానికి అక్కడ క్లియర్గా కెద్రోను వాగు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ నేను కొంచెము రీసెర్చ్ చేస్తే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కెద్రోను వాగు అన్న మాటకు అర్థమైందంటే కెద్రోన్ అన్న మాటకు చీకటి అని. ఏంటే చీకటి. ఎందుకు కెద్రోన్ అన్న మాటకు అర్థమైంది? చీకటి, లేకపోతే చీకటి వాగు, చీకటి జలాలు, నల్ల వాగు అని అర్థం. ఓకేనా? ఆ భాషలో మనం అది ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటి? చీకటి, లేక చీకటి జలాలు, లేకపోతే చీకటి వాగు, లేకపోతే నల్ల వాగు అని అర్థం. యెహోషాపాతు లోయ అని కూడా అక్కడ అంటారు. సో ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ మాటకు ఆ చీకటి వాగు లేకపోతే నల్ల జలాలు, నల్ల వాగు అన్న మాటకు అర్థం ఏ విధంగా వచ్చిందంటే, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఒకటి ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయన్నమాట. ఏది? ఈ వాగు దగ్గర. అది వర్షం వచ్చినప్పుడు బాగా నిండుకొని ఉంటుందంట ఈ వాగు బాగా. సో ఇది బాగా పెద్ద పెద్ద కుండలతో ఇరువైపులా ఉండడంతో ఏమవుతుందంటే వాటి నీడ ఈ యొక్క నీళ్ళ పైన పడి అది ఎప్పుడు నీడతో ఉంటుంది కాబట్టి, చెట్లు కూడా బాగుంటాయి కాబట్టి అది ఎప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది? అది నల్లగా చీకటిగా కనబడుతుంది. అర్థమవుతుందా? అందుకే దానికి ఏమంటారు? చీకటి వాగు, నల్ల వాగు, కెద్రోన్ అన్న మాటకు అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకా ఏంటంటే మురికి నీళ్ళు కూడా బాగా ఏందండి, మురికి నీళ్ళు కూడా బాగా అక్కడికి రావడము, ఆ పట్టణంలో ఉన్న మురికి నీళ్ళు కూడా అక్కడ కలిసిపోవడము, ఆ విధంగా కలుషితమైంది కాబట్టి దాన్ని ఏమంటారంటే అది కలుషితమైన నీళ్ళు, అపవిత్రమైన నీళ్ళు అని చెప్పి ఆ విధంగా దాన్ని కూడా చీకటి వాగు అని కూడా అంటుంటారు అన్నమాట. కెద్రోన్ అని కూడా అంటుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది యెరూషలేముకి చాలా దగ్గరలాగా ఉంది కాబట్టి యెరూషలేము ఎప్పుడెప్పుడైతే పస్కా పండుగ, ఇది ఏ దినమున జరుగుతుంది? పస్కా దినమున. పస్కా దినం రోజే మరి ఇక్కడ ఈ యొక్క ఆచరణలు చేస్తున్నారు కదా, మరి బల్లను ఆచరించడము ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి కదా ఈ పస్కా దినం రోజే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ దినములో జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బలులు అర్పిస్తారు. పస్కా సమయంలో ఏం చేస్తారు యూదులందరూ?
బలులు అర్పిస్తారు. సుమారు రమారమి 25 లక్షల మంది వచ్చి యెరూషలేములో బలులు అర్పిస్తారండి, గొర్రెలను అర్పిస్తారు. ఆ బలులు అర్పిస్తున్నప్పుడు వారానికి 2,50,000 మంది అక్కడ బలులు అర్పించేవారు. ఆ బలులు ఆ యొక్క బలిపీఠం మీద అర్పించినప్పుడు ఆ రక్తం అంతా ఉంటుంది కదా, మనకు ప్రశ్న రావాలి, అన్నీ ఆ రక్తం అంతా క్లీన్ చేయాలి కదా. వాళ్ళంతా ఏం చేశారంటే ఆ రక్తముతో ఉన్న ఆ వాగున ఏం చేశారంటే దాన్ని ఒక ఛానల్ లాగా చేసేసి అక్కడికి కెద్రోను వాగుకి కనెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అర్థమైందా? కనెక్ట్ చేసి ఉంది. సో కాబట్టి ఈ రక్తం అంతా ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు ఎందులో కలిసిపోతుంది, కలుషితమవుతుంది, ఆ కెద్రోను వాగులో కలిసిపోతుంది అనమాట. కాబట్టి అదంతా అక్కడికి వెళ్ళిపోవడంతో అక్కడ ఏమవుతుందంటే దాని రక్తంతో నిండుకున్నది కాబట్టి, ఆ పాపపు రక్తంతో నిండుకొని ఉన్నది కాబట్టి అందరు దాన్ని ఏమనేవాళ్ళంటే అందుకు దాన్ని చీకటి వాగు లేకపోతే నల్లవాగు, కెద్రోను వాగు అని అర్థమవుతుందా? సో కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒక బలిగా అక్కడికి వెళ్తూ ఉన్నాడు, తను తాను అప్పగించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు అన్నట్టు సింబాలిక్గా చెప్పడానికి ఒక మాట రాయబడి ఉందని కొంతమంది పెద్ద పెద్ద సేవకులు ఆ విధంగా అనడం. సో కాబట్టి ఈ విషయాలు మనకు తెలియదు కాబట్టి నేను కొంచెము మీకు చెప్పాలని ఈ విషయాలు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కింగు మరి రాజైన యెహోషియా, ఆసా, హెజికియా అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే మీరు జ్ఞాపకం చేసుకుంటే వారు పరిపాలిస్తున్న క్రమంలో ఏం చేశారంటే ఇజ్రాయేలీలో ఎవరైనా విగ్రహాలను పెట్టి పూజించినప్పుడు ఆ విగ్రహాలన్నింటినీ పడగొట్టేసి వాటిని పూర్తి చేయడము, డిమాలిష్ చేయడము, వాటిని సంపూర్ణంగా వాటిని ఏదన్నా ఎక్కడన్నా పడేయడం ఉంటే అవన్నీ తీసుకెళ్ళి కెద్రోను వాగులో పడేసేవారు. సో ఈ విధమైన విషయాలు బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయన్నమాట. మనం చదివితే ఆసా గురించి అయినా, హెజికియా అయినా, జోసియా అయినా ఇవన్నీ విషయాలు మనం చదువుతుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. సో అటువంటి వాగు దాటి ఎక్కడికి వెళ్తున్నాడంటే తోట దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క గెత్సెమనే తోట దగ్గరకు కూడా వెళ్తూ ఉన్నాడు. ఈ గెత్సెమనే తోట ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గెత్సెమనే తోటను ఇంకా ఏదేను తోటను మనం కంపేర్ చేసి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి అక్కడ. ఏదేను వనంలో ఏం జరిగిందంటే తినొద్దన్న పండును తిన్నాడు ఆదాము అవ్వలు. కానీ ఇక్కడ ఈ గెత్సెమనే తోట దగ్గర ఏమైందంటే యేసుక్రీస్తు తాను ఏంటంటే ఆ గిన్నెను స్వీకరించాడు, మన కొరకు ఆ గిన్నెను స్వీకరించాడు. ఆ గెత్సెమనే తోటలో ఆ ఏదైనా వనంలో ఏమైందంటే పాపం అనేది లోకానికి వచ్చింది. ఈ గెత్సెమనే తోటలో ఏమైందంటే పాపాన్ని నిర్మూలించడానికి ఇక్కడ వచ్చాడనమాట. అక్కడ సాతానుడు ఏం చేసిందంటే వీళ్ళని పడగొట్టాడు, కానీ ఇక్కడ యేసయ్య సాతానునే పడగొట్టినట్టుంది. ఈ విధంగా కంపారిజన్ మనం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన సత్యాలు అక్కడ మనం గ్రహించవచ్చు. సో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు. ఆ తోట దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమనుందంటే అక్కడ 2వ వచనంలో ఏమనుంది, యేసు తన శిష్యులతో పాటు వారు అక్కడికి చూడండి ఇక్కడ యూదాకు కూడా ఆ స్థలము తెలుసంట. శిష్యులను తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు తరచుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిసారి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళేవాడు, శిష్యులందరినీ తీసుకొని ఆ తోట దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు, ప్రార్థించేవాడని తెలుసు. హల్లెలూయా, ప్రార్థించేవాడని బాగా తెలుసు. దేవుడు చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిని నేర్పిస్తూ ఏ విధంగా ఎంతగా ప్రార్థన చేసేవాడంటే నాకు ఇది చాలా ఇష్టం. యేసుక్రీస్తు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రార్థన జీవితం అనేది నిజంగా అదొక ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు యేసయ్య. ఓకే, ఆయనకున్న పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప పరిచర్య అంటే మనము బహుశా ఆ పరిచర్యను ఆనందిస్తూ ఆ పరిచర్యలో ఉంటూ ప్రార్థన అంత ప్రాముఖ్యం కాదు, ఇంత గొప్ప పరిచర్య ఉన్నప్పుడు దేవుడే అన్ని చూసుకుంటాడు, దేవునికి నా పరిస్థితులు తెలుసు కాబట్టి ప్రార్థించే అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా బిజీ ఉన్నాను అనుకునే ఆలోచన కూడా కొన్నిసార్లు మనల్ని మనం సమర్థించుకోవడానికి అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వేలాది మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని కనికరించి వారిని స్వస్థపరిచి వారిని కాపాడి వారికి ఆహారం అనుగ్రహించి ప్రార్థన చేసి స్వస్థపరిచి అంత చేసినప్పటికీ ఆ పనినంతా విడిచిపెట్టి ఏం చేస్తున్నాడంట, ఆయన ఆ పరిచర్యనంతా గొప్ప పరిచర్యనంతా పక్కన పెట్టేసి కూడా ఇక్కడికి వెళ్తున్నాడు, ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్తున్నాడు.
సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం చేసే దగ్గర ఒకటి ఏంటంటే, ఎంత ప్రాముఖ్యమైన పనులున్నా కానీ అది ప్రభువును గణపరిచే పనులు, ప్రభు దాన్ని చూసి అభినందించే పనులు అయినప్పటికీ కానీ ప్రార్థనను విడిచిపెట్టి మనం ఎన్ని పనులు చేసుకున్నా కానీ దేవునికి అది ఇష్టం లేదు. సో ప్రార్థన అనేది, దేవునితో సహవాసం అనేది దేవునికి చాలా ఇష్టం. మనం అన్ని విడిచిపెట్టి యేసేను దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా మహిమ పొందుతాడు, సంతోషపడతాడు. సో we can see that, Jesus being a great God, the God who has a vast and big ministry of healing, ministry of giving the word, ministry of guiding people to the kingdom of God, despite of having so busy schedule, yet he chose to pray in a private place every day. It was a routine. ఇది డైలీ రొటీన్ అన్నట్టు, డైలీ రొటీన్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు కొంతమందిని అడిగితే సుధాకర్ ఇక్కడ లేడంటే నెక్స్ట్ ఉద్యోగం అక్కడన్నా చేస్తాడు, లేకపోతే జిమ్ కన్నా వెళ్తాడని చెప్తాం. ఉదాహరణకు కొన్ని మనం చెప్పగలుగుతాం కొంతమందిది. కానీ ఈరోజు మనల్ని చూసి అరే ఇక్కడ లేడంటే ఆయన బహుశా అరే ఈ టైంలో ఇది ఆయన టైం, ఇది ప్రార్థించే టైము, ఇప్పుడు ఆయన మనం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఈ సమయంలో ప్రార్థన చేస్తుంటాడు, ప్రార్థనలో ఉంటాడు అని మన పట్ల మనకు ఎంతమంది అటువంటి సాక్ష్యం మనం కలుగున్నామో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం యేసయ్య యొక్క ప్రార్థన జీవితం గురించి శిష్యులకు తెలుసు. సాతాను ద్వారా ప్రేరేపింపబడి సాతాను ద్వారా పొజెస్డ్ అయిన ఈ యొక్క యూదా ఇస్కరియోతుకి కూడా బాగా తెలుసు. అంతగా తన ప్రార్థన జీవితాన్ని కొనసాగించాడు. ఎందుకంటే ప్రజలకు తెలియాలని కాదు, కానీ ఆయన నో మ్యాటర్ వాట్ నేను ప్రార్థన అయితే చేస్తానని. సో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయడానికి మనము తీర్మానం చేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ప్రార్థనకున్న ఆసక్తి అది. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తాను చనిపోబోతున్నాడని తెలుసు, అప్పగించబడబోతున్నాడని తెలుసు, మహాశ్రమలు రాబోతున్నాయి ఆయన పైన, ఒకలాంటి ఉగ్రత లాంటి మరి ఆ యొక్క వేదన, బాధ, మానసికంగా శరీరానుసారంగా చాలా కృంగిపోతాడు, చాలా పడిపోతాడు అని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ ఈ సమయంలో ఏం చేశాడంటే, ఈ సమయంలో నాకు ప్రార్థననే నాకు బలము, ఆ విధంగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం కూడా చాలాసార్లు ఇటువంటి వచ్చినప్పుడు వేరే పద్ధతులను, స్ట్రాటజీస్ని ఎంచుకుంటాం, కానీ ప్రత్యేకంగా ప్రార్థనలో ఉండడానికి మనము ఇష్టపడం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ మరి ప్రార్థన అంటే ఇంకోటి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో కూడా ప్రార్థన చేయడం, ఇది చాలా మంచి విషయం. ఓకేనా? చాలాసార్లు మరి అక్కడ గుంపులో ఉన్నప్పుడు మరి వీళ్ళెవరంట, మన ఫరిసేయులు ఏం చేసేవాళ్ళంట, ప్రార్థన ఎంచుకునే స్థలం విషయంలో ఫరిసేయుల విషయాన్ని వచ్చేసరికి యేసుక్రీస్తు చెప్తున్నాడు, వాళ్ళు ఎంచుకున్న స్థలం ఏంటంట, మార్కెట్ ప్లేస్ కదా. ఎక్కడైతే బాగా మార్కెట్ ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళంట. వాళ్ళు ప్రార్థించేది పేరుకి దేవుని కోసం కానీ నిజంగా వాళ్ళు ప్రార్థించేది ఎవరిని దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మనుషుల మెప్పుల కోసము, మనుషుల యొక్క సాక్ష్యాల కోసము, మనుషుల యొక్క గౌరవం కోసము, దానికోసం వాళ్ళు ప్రార్థించేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతంగా, ప్రైవేట్గా, కేవలం నేను నా దేవుడు ఇక్కడ ఉండాలని చెప్పి ఆ విధంగా ప్రార్థించడానికి మరి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ విధమైన ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన సమయము కేటాయించడము మనము మన ఆత్మీయ జీవితానికి ఒక మంచి పద్ధతి, మంచి విధానం, ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన సమయము కేటాయించి ప్రార్థించడం ద్వారా ఏమవుతుందంటే, ప్రార్థన అనేది మనకు అలవాటే కాదు, కానీ ప్రార్థన అనేది మన జీవిత విధానం అయిపోవాలి. హల్లెలూయా. ప్రేయర్ షుడ్ నాట్ ఓన్లీ బికమ్ ద హ్యాబిట్, బట్ ఇట్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. ఏంటి? ప్రేయర్ లైఫ్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్ కదా. సో ఆ విధంగా ప్రార్థన చేయాలి. సో ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది ఏం మాటలు అంటే, మరి అక్కడ ఆ స్థలంలో ఏమైనా ఉందా, ఆ స్థలంలో ఏమైనా మ్యాజిక్ ఉందని చేస్తున్నాడు. అక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అక్కడ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదని, అంతే. నాయిస్ ఉండదు. నాయిస్ ఉన్నప్పుడు ఓన్లీ తన వాయిసే దేవుని దగ్గరికి రీచ్ అవుతుంది. వితౌట్ నాయిస్ ఓన్లీ నా వాయిస్, దేవుని వాయిస్, ఇద్దరు వాయిసెసే
ఉండాలి అని చెప్పేసి ఆ విధమైన దానికోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అక్కడ ఎంచుకున్నట్టు మనము చూస్తున్నాం. సో ఆ విధంగా ఎంచుకొని ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రార్థించడము మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ ఏమని రాయబడి ఉందంటే యూదా ఇస్కరియోతుకు కూడా ఈ విషయం తెలుసు. సో కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా తను తాను సిద్ధపరచుకుంటున్నాడు, అప్పగించుకుంటున్నాడు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా తను తాను అప్పగించుకోవడానికి ముందడుగు వేస్తున్నాడు, స్వచ్ఛందంగా ముందడుగు వేస్తున్నాడు. రెండవదిగా ఏమని చూస్తున్నామంటే ఇక్కడ యూదాకు తెలుసు అని ఇక్కడ ఉందా వాక్యంలో? యూదాకి ఏమని తెలుసు అని ఉంది? ఆయన అక్కడికి ఖచ్చితంగా వస్తాడని ఉంది. తెలుసు అన్న మాటకు అర్థం ఏంటంటే బహుశా అక్కడ ఉంటాడేమో, ఈ సమయంలో బహుశా అక్కడ ఉంటాడేమో అని కాదు. యూదా ఇస్కరియోతుకు ఎంత ఖచ్చితం అంటే ఏదేమైనా భూమి తలకిందులైనా సరే యేసయ్య మాత్రం ఈ సమయంలో ఈ స్థలంలోనే ఆయన ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా అక్కడ ప్రార్థన చేస్తాడు. చూడండి నేను మీకు చూపిస్తానని చెప్పేసి అందరిని అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో యూదా ఇస్కరియోతుకి అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడని తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ గమనించాలి, అది శ్రద్ధగా గమనించాలా. 4వ వచనంలో ఏముందంటే యేసయ్యకు ఇంకా ఎక్కువ తెలుసు అంట. ఒకసారి చదవండి. యేసు తనకు సంభవింపబోవునై అన్నీ సంభవింపబోవునవి అన్నీయు, అంతేనా? అన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి. ఓకేనా? చూడండి ఎంత గొప్పగా ఉందంటే ఇక్కడ చాలా క్లియర్గా వాక్యంలో చెప్తా ఉన్నాడు. ఏంటంటే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని అప్పగించడానికి వాడు ప్రణాళికలు వేస్తున్నాడేమో, దుష్టుడు సాతానుడు వేస్తున్నాడేమో కానీ ఇక్కడ తనకు తాను అప్పగించుకోవడానికి వెళ్తున్నది ఎవరు? యేసుక్రీస్తే. అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఇక్కడ ఏంటంటే యేసయ్యకి ఇవన్నీ తెలుసంట. ఇక్కడ యూదా ఇస్కరియోతు రాబోతున్నాడని తెలుసు. యూదా ఇస్కరియోతుకు దురాత్మ ద్వారా సాతాను ద్వారా ప్రేరేపింపబడుతున్నాడని కూడా యేసుక్రీస్తుకి తెలుసా? తెలియదు. అందరి గురించి ప్రార్థన చేసిండు, 11 మంది గురించి ప్రార్థన చేసిండు. 12వ వాడైన యూదా ఇస్కరియోతు గురించి కూడా ప్రార్థన చేయలేదు అని స్పష్టంగా వాక్యంలో 17వ అధ్యాయంలో మనం గడిచిన 2 వారాల క్రితం మనం ధ్యానించుకున్నాం కదా. ఇవన్నీ మాటలు దేనికి సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు, అన్నీ తెలుసు. అదే కాకుండా ఈ సమయంలోనే వాళ్ళు రాబోతున్నారని, ఈ విధమైన ఆయుధాలతో రాబోతున్నారని, ఫరిసయ్యులు రాబోతున్నారు, అధికారులు రాబోతున్నారు, ఈ భటులు రాబోతున్నారు, సైనికులు రాబోతున్నారని అన్ని విషయాలు ఎరిగి, అన్ని విషయాలు తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారో అక్కడికి వెళ్ళాడు. ఇది ఎట్లుందంటే వాళ్ళు వెతికి పట్టుకున్నట్టు లేదు, కానీ ఈయననే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉందంటే సీన్, ఆయననే వెళ్ళి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నట్టు, కైండ్ ఆఫ్ వెల్కమ్, ఐఎమ్ హియర్ అంటున్నట్టు తనకు తాను అప్పగించుకుంటున్నట్టు ఇక్కడ వాక్యంలో మనకు అర్థమవుతా ఉందండి. హల్లెలూయా. సో కాబట్టి అన్నీ తెలిసిన వాడు మరి యూదా ఇస్కరియోతు కాదు, కానీ యూదా ఇస్కరియోతు కంటే ఇంకా అన్నిటికంటే సాతానుడి కంటే ఎవరిని మనం కంపేర్ కూడా చేయలేము. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి అన్నీ తెలుసు. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే అక్కడ ఎవరెవరు వచ్చారంట. ఇక్కడ ఒకటి యేసుక్రీస్తే, ఈ యేసుక్రీస్తు ఆలోచన తనకు తాను అప్పగించుకోవడం, ప్రార్థన ద్వారా అప్పగించుకుంటున్నాడు. దాని తర్వాత తను అంత ఎరిగి అప్పగించుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే 3వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది. ఏంటంట? సైనికులు ఉన్నారంట. ఎవరెవరు ఉన్నారంట? యూదా ఉన్నాడు, సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. దాని తర్వాత పరిసయ్యులు పంపిన బంటురౌతులు ఉన్నారు. దాని తర్వాత ఆయుధాలు లాంటివి ఏమేమి ఉన్నాయంట? దివిటీలు ఉన్నాయంట, దీపములు ఉన్నాయంట, ఆయుధములు ఉన్నాయంట. సో ఇవన్నీ సమకూర్చుకొని వచ్చారు. కొన్ని సువార్తలలో ఏ విధంగా రాయబడి ఉందంటే గొప్ప జనసమూహముతో వచ్చాడు యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి, అప్పగించడానికి. కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే ఇవన్నీ ఏవేవి? సైనికులైనా కానీ, ప్రధాన యాజకులైనా కానీ, ఫరిసయ్యులైనా కానీ, ఎవరైనా కానీ ఆ పంపిన అంటే బ్రంటుతులను వాళ్ళందరూ కూడా ఎవరు కూడా
యేసుక్రీస్తుని పట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తే స్వచ్ఛందంగా తనకు తాను సమర్పించుకున్నాడు, ఇచ్చేసాడని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏముందంటే యూదా గురించి మాట్లాడితే యూదా ఎవరు? యూదా ఇస్కరియోతు ఎవరు? యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యూదా ఇక్కడ ఎవరండి? సాతాను ద్వారా ప్రేరేపితుడే. ఒకసారి చదవండి 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. అపవాది ఏం చేశాడంట? ఆలోచన పుట్టించాడంట. ఓకే, అపవాది యూదా ఇస్కరియోతులో ఆలోచన పుట్టించాలి. ఏం చేయాలంట? ఏమని చేయాలని? అప్పగించాలని, ఆయనను మోసం చేయాలని. సో ఇక్కడ అపవాది ద్వారా ప్రేరేపితుడై ఉన్న యూదా ఉన్నాడు. చూడండి ఎంత శక్తి యుక్తితో ఉన్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు కదా. శక్తి ఉంది. సాతాన్ అంటే అపవాది అంటే ఎవరు? యుక్తి గలవాడే కదా. సో శక్తి గలవాడు, యుక్తి గలవాడు ఉన్నాడు. దాని తర్వాత ఇంకా ఎవరున్నారని రాయబడుతుంది అక్కడ సైనికులను రాయబడుతున్నారు కదా. సైనికులు అంటే వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు కూడా శక్తి గలవారు. ఇంకా పెద్ద సమూహం ఉంది. దాని తర్వాత ఎవరున్నారు? ప్రధాన యాజకులు ఉన్నారు. ఓకే, దాని తర్వాత పరిసయ్యులు ఉన్నారు, అంటే వేషధారులు ఉన్నారు. ఓకేనా, నాయకులు అనబడుతున్న వారు ఉన్నారు. ఇంకా ఈ విధంగా చాలా మంది ఉన్నారు. కానీ వీరు ఎవ్వరు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళ వల్ల ఇది కాలేదు, వాళ్ళ వల్ల కాదు. ఇంకేమేమి చెప్తున్నాడు అంటే అక్కడ ఏమేమి పట్టుకొచ్చారంట? దివిటులను దీపములను పట్టుకొచ్చారంట. ఇంగ్లీష్లో ఏమనంటే డివిటులు అంటే ల్యాంటెన్స్. ల్యాంటెన్ అంటే తెలుసు కదా, ఓకేనా. అవి దీపములు అంటే టార్చెస్. ఓకేనా, ఇవన్నీ అంటే దీపములు అంటే దివిటీలు అంటే మనము టార్చెస్, మేబీ దీపములు అంటే ల్యాంటెన్స్. సో ఈ విధంగా ఆ ల్యాంటెన్స్ని టార్చెస్ని పట్టుకొచ్చారంట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పస్కా దినం. ఈ పస్కా దినం రోజు తరచుగా ఏముంటుందంటే ఫుల్ మూన్ ఉంటుందంట. ఫుల్ మూన్ టైంలోనే ఏమవుతుందంట? ఈ యొక్క వాళ్ళ పస్కా దినము ఆచరించే క్రమం అనేది వస్తుంటుందంట, దినం వస్తుంటుందంట. సో కాబట్టి ఆడ డే లైట్ లాగా కొంచెం మంచి వెలుగు ఉన్న టైంలో కూడా ఇవన్నీ పట్టుకురావడానికి ఉద్దేశం ఏంటి? ఈ దీపములైనా కానీ, ఈ ల్యాంటెన్స్ అయినా కానీ, ఇవన్నీ టార్చెస్ అయినా కానీ పట్టుకొని రావడానికి గల ఉద్దేశం ఏంటంటే వెతకడానికి. ఏంటి? ఏం చేయడానికి? వెతకడానికి. ఏమేమి వెతకడానికి? ఎక్కడెక్కడ కార్నర్స్లో ఎక్కడైనా దాగి ఉన్నాడా? యేసయ్య ఇక్కడ ఉంటాడని తెలుసు, మేము వచ్చేసామని ఎక్కడైనా దాగి ఉన్నాడా? మేము పెద్ద జనసమూహం కదా, మా యొక్క ఇక్కడ ఉనికి ఉందని మా సౌండ్ రాకుండా మేము ఎక్కడైనా దాచుకున్నాడేమో అని వెతకడానికి దీపములు పట్టుకొని ఆ కార్నర్స్ని, ఇంకా గుహలను వెతకడానికి టార్చెస్ని. ఎందుకు గుహలలో వెతకడానికి ఏం చేస్తారు తెలుసు కదా, ఇట్లా ఒక మంట ఉంటుంది, ఇట్లా వెలుగుతూ ఉంటుంది. ఇవన్నిటిని తీసుకొచ్చారంట గుహలలోకి వెళ్ళి వెతకడానికి. అవన్నీ వెతుకుతున్న క్రమంలో ఏం చేశారంటే అక్కడ ఏమైందంటే అక్కడ నుండి ఒక స్వరం వచ్చింది. ఏమొచ్చింది? వాళ్ళు వెతుకుతున్నప్పుడు, సైలెంట్గా వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంట? సౌండ్ వచ్చింది. అక్కడ నిజంగా వెతుకుతున్నాడని యేసయ్యనే చెప్తా ఉన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారని. ఏమంటున్నాడు అక్కడ? ఏమని వచ్చింది స్వరం? మీరు ఎవరిని వెతుకుచున్నారని ఆయనను అడిగాను. సో ఆయుధాలతో, వ్యక్తులతో వస్తున్నప్పుడు ఇవన్నీ నన్ను అప్పగించడానికి పనికిరావు, అన్లెస్ నన్ను నేను అప్పగించుకుంటేనే తప్ప అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏవి కూడా పనికిరావు నా దగ్గరికి. నా సైనికులు కాదు, నా యాజకులు కాదు, నా పరిసయ్యులు కాదు, నా దీపములు కాదు, ఏవి కూడా నన్ను అప్పగించడానికి శక్తివైనవి కావు, నన్ను నేనే అప్పగించుకుంటున్నానని చెప్పడానికి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? నా నజరేడైన యేసునని వారికి ఉత్తరం ఇయ్యగా ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయన నేనే అని వారితో చెప్పగా అని అక్కడ రాయబడి ఉంది. సో చూడండి అక్కడికి ఏమైపోతుంది, అది ఇక్కడ ఏమని చెప్తాడు? ఆయన నేనే ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఆయన నేనే అంటలేడు, ఆయన అని డాష్ ఉందా? ఆయన అని డాష్ ఉంది కదా. ఆయన అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు అని అర్థం. ఆయన నేనే అంటలేడు. ఇక్కడ మనం క్లియర్గా బైబిల్ చదివితే దాని అర్థం ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏందన్నట్టు? నేనే అన్న మాట చెప్తున్నాడు. ఏమంటాడు? నేనే అని చెప్తా ఉన్నాడు. సో నేనే అన్న మాటకు అర్థం ఏంటి?
నేనే అన్న మాట అర్థం. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే నేను దేవుడను, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను వెలుగును, నేను ద్రాక్షవల్లిని. ఇంకేమంటున్నాడు? నేను సమస్తము, నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి నిర్గమకాండములో 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ దేవుడు ఏ విధంగా నేనే అని చెప్పుకున్నాడో అదే నేను ఇక్కడ కూడా నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా, అది నేనే అని అది చెప్పడం ద్వారా ఏమైపోయిందంటే వారిలో భయం కలిగినందుననే అక్కడ ఏమైంది, అక్కడ ఏమని రాయబడి ఉంది, అక్కడ ఏమనుంది? వారు చదవండి, చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి అని ఉంది. ఆ మాట వినగానే, నేనే అన్న మాట వినగానే ఏం చేశారంట? వెనుకకు తగ్గి వాళ్ళు ఏం చేశారంట? నేల మీద పడిరి అని ఉంది. హల్లెలూయా. యూజువల్గా ఏమవుతుందంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పెద్ద అందరు ఆయుధాలతో వచ్చి గన్లు పట్టుకొని ఇట్లా చేయగానే అందరు ఏం చేస్తారు? ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే ఏమంటారు నేరస్తుడు ఉంటాడో ఆడేం చేస్తాడు? చేతులు పైకెత్తి నన్ను షూట్ చేయకండి, ఐ సరెండర్ అని చెప్పేసి ఉంటారు. దాని తర్వాత కిందికి వంగిపోతాడు, మోకాళ్ళ మీద ఉండిపోతారు, ఈ విధంగా పడిపోతారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎంత వియర్డ్ అంటే చూడండి, అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారంట? పడిపోయారంట. యేసుక్రీస్తు వాళ్ళ కొరకు పడిపోలేదు, కానీ వాళ్ళే యేసుక్రీస్తుని చూసి పడిపోయారని ఇక్కడ చెప్తా ఉన్నారు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనము గ్రహిస్తున్నాం, ఆ మాట యొక్క మీనింగ్ వాళ్ళకి అర్థమైంది. నేనే అన్న మాట మీనింగ్ వాళ్ళకి అర్థమైంది కాబట్టే వాళ్ళు ఏం చేశారు? పడిపోయారు. ఆ నేనే అన్న మాటకి ఏంటంటే నేనే దేవుడు. ఆ మాట వినగానే ఫరిసైలైన వాళ్ళకు, యాజకులైన వాళ్ళకు ఈ మాట యొక్క మీనింగ్ తెలుసు, ఈ మాట యొక్క వాల్యూ తెలుసు. కాబట్టి వణికిపోయి వెనుకకి దగ్గి ఏం చేశారంట? వాళ్ళు పడిపోయారంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసయ్య పడిపోలేదు, యేసయ్యను పడగొట్టలేదు, వాళ్ళే పడిపోయినట్టు ఖచ్చితంగా ఇక్కడ రాస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ విషయాలని మనము శ్రద్ధ గ్రహించాలి. దాని తర్వాత మనం తదుపరి వచనాలు చదువుకుంటే ఏమంటున్నాడు అంటే నేనే అన్న మాట ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? 5వ వచనంలో నేనే అంటున్నాడు, దాని తర్వాత 6వ వచనంలో నేనే అంటున్నాడు, 8వ వచనంలో కూడా నేనే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అవునా కదా? ఇక్కడ నేనే అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చదవండి ఒకసారి. చూడండి, నేనే అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఇంకొకటి ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే స్వచ్ఛందంగా ఎందుకు అప్పగించుకోవాల్సి వస్తుందంటే ప్రాముఖ్యంగా తన శిష్యులను ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని కాపాడడానికి. ఒకవేళ యేసుక్రీస్తు తలుచుకుంటే నిజంగానే తప్పు పారిపోవచ్చు. మానవ పరంగా మనం ఆలోచిస్తే ఏమన్నా యుక్తితో అది చేసి పారిపోతే కూడా తన ద్వారానే తన శిష్యులకు కూడా ప్రాబ్లం అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే తనకు తాను అప్పగించుకుంటున్నాడు. సో చాలా ఈ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి కంటే తన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఏం చేస్తున్నాడంటే వీళ్ళనేమనకండి, మీకు కావాల్సింది నన్ను తీసుకోండి, వీళ్ళని ఏమీ అనకండి అని చెప్తున్నాడా లేదా? వాళ్ళని ఇక్కడ నుండి వెళ్ళనియండి అని చెప్పేసి వాళ్ళకు దారి చూపిస్తున్నాడు, మార్గం చూపించి తనకు తాను అప్పగిస్తున్నాడు. ఇదేమైనా మీకు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడన్నా ఇది అయినట్టు మీకు అర్థమవుతుందా? ఇది మనందరికైంది. పాపం వచ్చినప్పుడు, మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే వాళ్ళను పోని నా దగ్గరికి రా, నన్ను తీసుకో, నేను వాళ్ళ కోసం ప్రాణం పెడతా, కానీ వీళ్ళను వదిలేయి, వీళ్ళని క్షమించాలి. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. అది కేవలం శిష్యులకే వర్తిస్తున్న మాట కాదు, దేవుడు మన పట్ల కూడా అదే చేశాడండి. ఏం చేశాడు? వీళ్ళు కాదు, వీళ్ళని వదిలే, వీళ్ళని పోని, వాళ్ళకు మనం స్వేచ్ఛనిద్దాము, నన్ను తీసుకో అని చెప్పేసి తనకు తాను ఏం చేశాడు? యేసుక్రీస్తు అప్పగించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇది కేవలము ప్రజలను రక్షించడానికి ఇట్టి కార్యం చేశాడని ఇది చెప్పడానికే ఈ మాటలు చెప్పాడు. అందుకే ఇంటెన్షనల్గా ప్రతి మాటని ఇక్కడ రాస్తా ఉన్నాడు యోహాను సువార్తలో.
దాని తర్వాత ఏమంటున్నాడంటే ఇక్కడ చివరి మాటలు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ సీమోను పేతురు ఏం చేశాడంట, ఆయుధాన్ని తీసుకొని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఏం చేశాడంట, తల నరికేశాడంట. ఇక్కడ గమనించండి, ఏం చేశాడంట పేతురు, చెవు నరికేశాడు. ఖడ్గం తీసేసి పేదరికి రోషం పౌరుషం వచ్చేసి ఏం చేశాడంట, అక్కడ చాలామంది భటులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఓకేనా, యేసయ్య వాళ్ళందరికంటే శక్తి గలవాడు. అవన్నీ మర్చిపోయి తన ప్రేమను యేసుక్రీస్తు పట్ల చూపడానికి పౌరుషాన్ని చూపించి ఏం చేస్తున్నాడు, ఖడ్గం తీసేసి చెవును నరికేశాడు. ఇక్కడ మనము శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏం చేశాడంటే తను యాక్చువల్గా తన ఉద్దేశము చెవు నరకడం కాదు, తన ఉద్దేశము తల నరకడం. ఓకేనా, తన ఉద్దేశం తల నరకడము. కాకపోతే అక్కడ ఆ ఫ్లోలో ఏమైపోయిందంటే చెవు నరికి, ఇది ఇంటెన్షనల్గా డెలిబరేట్గా చెవు నరకడానికి కాదు. ఎవడన్నా నరుకుతాడు అట్లా, నేను చెవు నరుకుతా అని ఎవరన్నా ఆలోచన వస్తుందా? అది అట్లా అయిపోయింది, అర్థమవుతుందా? తీసి చంపుదాం అనుకున్నాడు, కదిలినట్టున్నాడు, ఏదో మొత్తానికి అయింది. ఆ టైంలో ఏమైపోయింది, చెవును నరికేశాడు. సో ఇక్కడ కూడా ఏం చేశాడు, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను గద్దించాడా లేదా? తండ్రి నా కొరకు నిశ్చయించిన గిన్నెలోని ఆ శ్రమను నేను తాగని అని చెప్పాడా లేదా? అక్కడ ఇంటెన్షనల్గా రాయబడి ఉంది. అందుకే ఏమంటున్నాడు అంటే, నన్ను నేను అప్పగించుకోవడానికి వచ్చానయ్యా, నువ్వు ఎవడు ఆపడానికి, నువ్వు నన్ను రక్షించడానికి నువ్వు ఎవడు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నువ్వు నన్ను రక్షించవలసిన అవసరం లేదు. అవసరమైతే నన్ను ఒకవేళ నేను ఆజ్ఞాపిస్తే ఏమైతే దూతలు నా కొరకు దిగి వీళ్ళందరి కొరకు యుద్ధం ఆడితే ఒక్క దూత సరిపోతాడు, ఒక్క దూత సరిపోతాడు మొత్తం అందరినీ హతం చేయడానికి. దూతలు కూడా అవసరం లేదు, ఒక్క స్వరం ఇచ్చి ఒక్క మాట ద్వారా వీళ్ళు చనిపోవును గాక, నాశనం అవును గాక, వీరి జీవితం ఇక్కడితోనే ఆగిపోవును గాక, ఉప్పు స్తంభం వల్లే అయిపోవును గాక అంటే ఏదన్నా ఒకటి అనొచ్చు. యేసయ్య ఒక్క మాట అంటే అయిపోతుంది అక్కడ. కానీ హీ చూస్ నాట్ టు, ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఆయనకు తెలుసు, ఇది ఆయన తనకు తాను అప్పగించుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆ మాటలు పలికాడు. సో ఇక్కడ ఏం చేశాడంటే అని గద్దించిన తర్వాత ఏం చేశాడంట, ఆ చెవును తీసుకొని మళ్ళీ ఏం చేశాడంటే వేరే సువార్తలలో కూడా రాయబడింది, ఇక్కడ కూడా ఉందా, దానిని చూసి చదవండి ఒకసారి. వేరే మనకు ఉంటుంది కదా, ఏం చేశాడు, స్వస్థపరుస్తాడు. సువార్తలలో ఉంటుంది కదా మనకు, ఏం చేస్తాడు, దాన్ని స్వస్థపరుస్తాడు చెవును తీసి. అయితే ఇక్కడ చూడండి, ఎందుకు స్వస్థపరిచాడంటే నా వల్ల ఈయన గాయపడొద్దు, ఈయన బాగా కావాలని. ఇంకొకటి ఏంటంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒకవేళ గనక యేసుక్రీస్తు గనక ఆ వ్యక్తిని స్వస్థపరచకపోతే, ఆ చెవును అతికించకపోతే ఇక పేతురుకు ఉంటుండే. ఇక పేతురికి యేసయ్యతో పాటు పక్కన ఆయనకు కూడా ఒక సిలువ రెడీ అవుతుండే, పేతుర్ని చంపేస్తుండే. క్యాపిటల్ పనిష్మెంట్, ఒక అధికారి పైన, ఒక భటుని పైన, ఒక సోల్జర్ పైన హత్యా ప్రయత్నం చేసినందుకు వీడు బతకడానికి అర్హుడు కాదని చెప్పి అక్కడ వెంటనే న్యాయం అనేది వచ్చేది. కాబట్టి ఈ సమయంలో కూడా ఆ భటుని స్వస్థపరచడానికి, ఆ మల్కీని స్వస్థపరచడానికి గల కారణం ఏంటంటే పేతుర్ని రక్షించడానికి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు చూడండి, డోంట్ థింక్ ఇంత హెవీ సిచ్యువేషన్లో కూడా యేసుక్రీస్తు పేతురు గురించి, తన ప్రేమిస్తున్న వారి గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఆలోచించి ఏం చేస్తున్నాడు, వారిని స్వస్థపరచాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు మన గురించి మనల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా పేతురుని ప్రేమించాడో, ఆ యొక్క మరణం, ఆ యొక్క తీర్పు నుంచి పేతురుని కూడా ఏం చేశాడు, ఆ తీర్పు నుంచి తప్పించాడు. తనకు తాను అప్పగించుకొని పేతురుని కూడా ఆ తీర్పు నుంచి ఏ విధంగా తప్పించాడో, మనల్ని కూడా ఆ శిక్షా విధి నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి తనకు తాను అప్పగించుకున్నాడు. సో ఇవన్నిటి ద్వారా ఏమర్థమవుతుందంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని మరణం పెట్టినంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, తనకు తాను స్వచ్ఛందంగా అర్పిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మరొకసారి ఈ మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, ఆయనకు ఆయన ఆ విధంగా స్వచ్ఛందంగా అర్పిస్తున్నప్పుడు రోమా పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం తరచుగా ఈ మధ్యలో చదువుతున్నాము. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు కూడా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మాటల ద్వారా మనల్ని మనము బలపరుచుకొని ఆదరణ తీసుకొని మనం కూడా దేవుని కొరకు అర్పించుకుందాం స్వచ్ఛందంగా, ఇష్టముతో. ఎందుకు అంటే మనం కూడా
ఇతరులను ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే తరచుగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులను, మన చుట్టూ ఉన్న వారిని గాయపరచడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ మనం గాయం పొందుకున్నా సరే నా చుట్టూ ఉన్న వారిని కాపాడుకోవాలన్న ఆలోచన మనకు రాదు. ఇది కేవలం క్రీస్తు నుండి వచ్చిన ఆలోచన అయితేనే మనకు వస్తుంది. కాబట్టి మనం క్రీస్తులో ఇమిడి ఉంటే మనకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు ఇటు కార్యం చేసినందుకు దేవుని మనం మహిమపరచుకుందాం. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా మన కొరకు తనకు తాను అప్పగించుకున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడి దేవుని కొరకు తీసుకొచ్చిన కానుకలు దేవునికి మనము సమర్పించుకుందాం. ఓకే మహేష్.